మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు డీటెయిల్‌గా అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఈ చార్ట్‌ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్‌గా మన అటెన్షన్ వచ్చేసి 20 మార్క్స్ దగ్గర తీసుకెళ్దాం. 20 మార్క్స్ అనేది 746 మెంబర్స్‌కొచ్చింది. ఈ ఎంటైర్ చార్ట్‌లో ఇదే హైయెస్ట్ వాల్యూ. ఇక్కడే మనకి చాలా ఎక్కువ మంది ఉన్నారు 20 మార్క్స్ దగ్గర. అండ్ ఈ ఎస్సే ఇప్పుడు 10 మార్క్స్‌ని చూస్తే 520 మెంబర్స్ ఉన్నారు. 520 మెంబర్స్ 10 మార్క్స్ తెచ్చుకోవడం అంటే వాళ్ళు మ్యాక్సిమం ఒక 2-3 పేపర్స్ మధ్యలోనే రాసింటారు. అంతకంటే ఎక్కువ రాసింటారు. అండ్ మనకి 12 మార్క్స్ అనేది 431 అండ్ 15 మార్క్స్ అనేది 446 దగ్గర ఆగిపోయింది. అండ్ ఈ ఫిగర్‌ని చూస్తే మెజారిటీగా 10-20 మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని అర్థమవుతుంది. కానీ ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను. ఏంటంటే మనకి 15 మార్క్స్ దగ్గర వరకు 446 వచ్చింది. అండ్ 15 స్కోర్ దాటంగానే మనకి ఒక్కసారిగా ఇక్కడ 16, 17, 18, 19 అనేది చాలా తక్కువ స్కోర్స్ ఉన్నాయి. 200, 128, 270 ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. అదే 15 వరకు వచ్చేసరికి మాత్రం మనకి 446 అలా అంతమంది ఉన్నారు. అండ్ సడన్‌గా ఇక్కడ 16, 17, 18, 19 మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. దాని అబ్జర్వేషన్ ఏంటంటే మనకి కరెక్షన్ చేసిన ఎవాల్యుయేటర్స్ ఉంటారు కదా! పేపర్ కరెక్షన్ చేసిన వాళ్ళు. అండ్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్‌కి 16 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళు 20కి పుష్ చేశారని నాకు అనిపిస్తుంది. ఇది నాకు ఒక పర్సనల్‌గా నాకు ఒక డౌట్ లాగా అనిపించింది. కరెక్షన్ ప్రాసెస్‌లో ఎవాల్యుయేటర్స్ 15 నుండి 20 మార్క్స్ రేంజ్ మధ్యలో ఉన్న ఆన్సర్స్‌కి కొంచెం బెనిఫిట్ ఇచ్చారా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే 20 మార్క్స్ దగ్గర ఉన్న స్పైక్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు. 746 అండ్ ఈ టేబుల్ మొత్తంలో చూస్తే అదే హైయెస్ట్ కౌంట్. 746 అనేది హైయెస్ట్ కౌంట్. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్ మాత్రమే. అఫీషియల్‌గా అఫీషియల్‌గా ఇది దీనికంటూ ఎవిడెన్స్ ఏం లేదు కానీ ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే. ఇప్పుడు లో రేంజ్‌ని చూస్తే 0 మార్క్స్ వచ్చినోళ్ళు 1%, 1 మార్క్ వచ్చినోళ్ళు 1%, అలా ఇలా ఉన్నారు. వీళ్ళు మాక్సిమం ఒక 1-2 పేజెస్ కన్నా ఎక్కువ రాసిండరు. అండ్ మెజారిటీగా 40 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ మాత్రం ఒక్క పర్సన్ ఉన్నాడు. 40 మార్క్స్ వచ్చిన ఒక్క పర్సన్ మాత్రమే ఉన్నాడు. ఇది చూస్తే టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అచీవ్ చేయడం ఎంత డిఫికల్టో అర్థమవుతుంది మనకి. ఓవరాల్‌గా ఈ చార్ట్ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్తుంది. యావరేజ్ రేంజ్‌లో ఉన్న స్కోర్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారని అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం కొంచెం సేఫ్ జోన్‌లో ఉండడానికి మీరు అట్‌లీస్ట్ ఒక 4-5 పేజెస్ అనే ఎస్సే ఇర్రిలెవెంట్ కాదు రిలవెంట్‌గా క్వెషన్ టు ఆన్సర్ కరెక్ట్‌గా రాస్తే అండ్ దట్ టు 4-5 పేజెస్ ఖచ్చితంగా రాస్తే మీరు ఈ 20 మార్క్స్ అనే రేంజ్‌లో ఉండడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. మన ఎగ్జామ్ పేపర్‌ని ఎవాల్యుయేట్ చేసిన ఎవాల్యుయేటర్స్ కూడా మనకి సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ మాక్సిమం టు మాక్సిమం 90% ఉన్నాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.